అందరికీ వందనాలు. మహోన్నతుడు మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. ఉదయం లేవగానే దేవుడు మనకి మరో కొత్త రోజునిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి సంశయము, ఎటువంటి భయము అనేది మన దగ్గర ఉండకూడదు, మనలో ఉండకూడదు. అంటే మనము ఎల్లవేళలా కూడాను నీతి కార్యములు చేయవారిగాను, తప్పు చెయ్యకుండా జీవించేవారిగాను, మనలో ఏ పాపమునకు, మనలో ఏ దోషమునకు, మనలో మన మనస్సాక్షి ఏ నేరము మన మీద మోపకుండా ఉండునట్లు నువ్వు నిద్రపోవాలి. లేచిన వెంటనే ఆయన కృపను ధ్యానం చేయాలి. ఈ సహోదరి సహోదరులారా, మనం ప్రతిరోజు వాక్యం వింటున్నాము, ప్రతి వారం వాక్యం వింటున్నాము. ఎక్కడ ఇంకా మనకు నచ్చిన దైవజనులు, అంటే మనకు అంగీకార యోగ్యంగా, లేదంటే మనలో ఉత్సాహాన్ని కలిగించేలా, మనలో ప్రోత్సాహం కలిగించేలా కొంతమంది సేవకులు ఉజ్జీవ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. వారిని మనం వెంబడిస్తూ ఉంటాము. వారి దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుంటాము, కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటాము. వారి మెసేజ్లు కూడా వింటూ, పాత మెసేజ్లు కూడా వింటూ మనలో వాక్యాన్ని పోషించుకుంటూ ఉంటాము. చాలా సంతోషము, చాలా సంతోషకరమైనది. అలానే మనము ఎల్లవేళలా కూడా వాక్యంతో పాటు ఎదగాలి. వాక్యాన్ని మనలో ఒక భాగంగా చేసుకోవాలి. వాక్యం ద్వారా మనం శుద్ధులుగా చేసుకుంటూ ముందు కొనసాగాలి. దేవునికి స్తోత్రం. అయితే నీవు ఏ విషయములో మనస్సాక్షి నీ పైన నేరం మోపకుండా ఉండగలుగుతుందో ఆ విషయములో నువ్వు శ్రద్ధ వహించాలి. ఎందుకంటే అలా తప్పు చేయకుండా, అలా వాక్యానికి వ్యతిరేకంగా జీవించకుండా ప్రతిరోజు, ప్రతిసారి, ప్రతి క్షణము ఆ ధ్యాసలో ఉంటూ దేవునికి సమీపస్థలం అవ్వాలి. ఎందుకంటే ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, లేదా మనము ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుందో తెలియదు. కాబట్టి ప్రతిసారి ఆయన ఉన్నారని, ఆయన చూస్తున్నారని భయభక్తులు కలిగిన వారిగా మనం ఉండాలి. అయితే మనము చేసే ప్రతి మంచి కార్యము కూడాను దేవుని యొక్క కార్యమే సుమి. దేవుని యొక్క ప్రణాళికలో మనము ఆయన చెంతకు చేరడమే ప్రధాన ఉద్దేశం. అందుకొరకు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి ఉన్నారు. అంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు, అంత గొప్ప ప్రణాళికలో నువ్వు నేను భాగమై ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? చాలా శ్రద్ధ వహించాలి, చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. సో ఆ శ్రద్ధ కలిగి ఉండాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఇంకా తప్పులు చేయడానికో, ఇంకా క్షమించకుండా ఉండడమో, ఇంకా ఇది అసహ్యపడడమో, లేకపోతే కుళ్ళుకోవడమో, అంటే మత్సరపడడమో, లేదంటే జలస్ ఫీల్ అయ్యి, లేదంటే ఇంకా ఎదుటివారిని కీడి చేద్దామనే ఆలోచనలు, లేదా నింద మోపిద్దామనో, లేదంటే వారిని 4 మాటలు అనేసి మనం ఫ్రీ అయిపోదాం అనో ఇంకా అసహ్యమైన పనులు చేస్తూ ఉంటే ఇంక మనం దేవుని పనులు చేసిన వారిగా ఎక్కడుంటాము? దేవుని పనిగా ఎక్కడుంటాము? దేవుని పనివారుగా ఎక్కడుంటాము? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎల్లవేళలా కూడాను మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఎల్లవేళలా కూడాను మనము వాక్యమే పాటిస్తూ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, మత్తయి సువార్త ఈ కార్యములు చేయాలి కదా. అయితే ఈ కార్యములు ఎలా చేయాలంట? మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము, మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చెయ్యకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఏంటండి? మనము మంచి పనులు చేయాలి. అయితే మనుషులకు కనబడేలా చేయకూడదు, మనుషులు చూస్తున్నారని చేయకూడదు. మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 చూడండి. మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. ఆ సత్కార్యం యొక్క ఫలము ప్రభువు వలన పొందుదమని మీరెరుగుదురు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి.
అయితే నువ్వు పరిశుద్ధంగా జీవించడం కూడాను ప్రభువు కార్యమే. ప్రభువు కొరకు నువ్వు నిలబడమే, దేవుణ్ణి ప్రకటించడము ప్రభువు కార్యమే. నీ బదులుగా ఆయన మరణించారు కాబట్టి ఆయన బదులుగా నువ్వు ఆయన కొరకు జీవించాలి, ఆయన వలె జీవించాలి, ఆయన స్వభావాన్ని గుణగణాలను ప్రకటించేవాడిగా జీవించాలి. అంతేకాకుండా చూడండి, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువులను పొందుదమని మనకు తెలుసు. కాబట్టి మరి మంచి పనులు చేసినప్పుడే ఫలం ఉన్నప్పుడు చెడ్డ పనులు చేస్తే ఇంకెంత? ఒకసారి ఆలోచించండి. ఇంకా అలక్ష్యం చేస్తూ ఉంటారు, అంటే నిర్లక్ష్యం అంటారు, లేదా పనులు వాయిదా వేస్తూ ఉంటారు. పనులు వాయిదా వేయడం వల్ల ప్రధాన ప్రభావం ఎక్కడ చూపిస్తుంది అంటే, మనకు రావాల్సినవి, మనలో మార్పు చెందాల్సినవి, లేదా ఇతరులకు మేలు కలగాల్సినవి ఆలస్యం అయిపోతాయి. అంటే ప్రభు కార్యం నువ్వు అశ్రద్ధగా చేస్తున్నట్టు లెక్క. ప్రభు కార్యం నువ్వు అశ్రద్ధగా చేస్తున్నావు అంటే అర్థం ఏమిటో తెలుసా? శాపగ్రస్తుడు కాబోతున్నావు. ఊరుకో బ్రదరు, ఇంకా ఈ రోజుల్లో శాపాలేంటి అని అంటావా? వెరీ సింపుల్. ఎందుకు నువ్వు అనుకున్నావు కావట్లేదు? ఎందుకు నువ్వు సంపాదించినవి నీకు చేరట్లేదు? ఎందుకు ఇంకా ఎక్కడ వేసిన పరిస్థితులు అక్కడే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది? ఎందుకు? ఇంకా సంథింగ్ ఏదో ఉంటుంది కదా. ప్రాబ్లం ఏంటి? ఆ సంథింగే ఈ సంథింగ్ అన్నమాట. ఈ నిర్లక్ష్యమే అటువంటి బాధాకరమైన పరిస్థితులకు కారణమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎల్లవేళలా కూడాను ప్రభు కార్యాలు జాగ్రత్త కలిగి వెంటనే మనస్సాక్షి నేరము మోపకుండా ఉండినట్లుగా ఎల్లవేళలా కూడా ప్రయత్నం చేయాలి. మనం ఎవరికైనా సరే ఒక బైబిల్ ఇవ్వాలన్నా, ఒక కరపత్రిక ఇవ్వాలన్నా, సువార్త చెప్పాలన్నా ఆలోచన నీలో పుట్టింది అంటే అది నీ ఆలోచన కాదు, ప్రభు ఆలోచన. వెంటనే చెయ్యాలి. నువ్వు అలక్ష్యం చేసావనుకో, నిర్లక్ష్యం చేసావనుకో, నీ ప్లేస్లో వేరే వాళ్ళని పంపిస్తాడు దేవుడు. సో కానీ ఆ దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనుచూపు నీ మీద ఉందన్న ఆ చక్కని ఆత్మీయ, శ్రేష్టమైన ఆత్మీయ ఆలోచన, జ్ఞానము, ఆ సందర్భము, సహవాసము కోల్పోతావు కదా. కాబట్టి ఆలస్యం చేయకు సుమి. ప్రతిదీ వెంటనే, పర్సనల్ వర్క్స్ అయినా సరే వెంటనే చేసి పెడితే, వెంటనే సమయాన్ని చక్కగా వాడుకుంటే రేపొద్దున్న ఆ సమయాన్ని ఇంకాస్త బెటర్గా, ఇంకాస్త మంచి పనికి నువ్వు ఉపయోగించుకోగలుగుతావు. చూడండి, అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21లో అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. సొంత కార్యము, యేసుక్రీస్తు కార్యము మధ్యలో తేడా ఏంటి? సొంత కార్యము అంటే స్వశక్తి మీద ఆధారపడడం, నీ పనుల కోసం నువ్వు జీవించడం. యేసుక్రీస్తు కార్యములని అంటే దేవుని శక్తి మీద ఆధారపడడం, అంతేకాకుండా దేవుని కొరకు పని చేయడం. నీ కోసము నువ్వు పని చేసినా సరే అది దేవుని కొరకే. ఎందుకంటే నీలో దేవుడు ఉండాలని ఆశపడతా ఉన్నాడు, నీలో ఉంటూ సంచరించాలని ఆశపడతా ఉన్నాడు, నీ ద్వారా గొప్ప కార్యములు ప్రపంచానికి చేసి చూపించాలని ఆశపడతా ఉన్నాడు. మరి నువ్వెక్కడ సిద్ధపడుతున్నావు? నువ్వెక్కడ అవకాశం ఇస్తున్నావు? ఇంకెన్నాళ్ళు ఎలా ఉంటావు? ఇంకా ఎన్నాళ్ళు ఇంకా పాపంలోనే, ఇంకా ఎన్నాళ్ళు నువ్వు ఆ లోకంలోనే, ఇంకా ఎన్నాళ్ళు నువ్వు ఆ దరిద్రంలోనే, ఇంకా ఎన్నాళ్ళు ఇంకా దేవునికి అయిష్టకరమైన ఆమోదయోగ్యము కానీ బ్రతుకు ఇంకెన్నాళ్ళు. కాబట్టి వీలైనంతగా తొందరగా ఇప్పుడే ఈ వాక్యం విన్న వెంటనే నా బలహీనతను నేను విడిచిపెడతాను ప్రభువా అని చెప్పి నువ్వు దేవుని సన్నిధికి రా. అయితే ఆ బలహీనత నిన్ను గట్టిగా పట్టుకోకముందు దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఒకవేళ పట్టుకుంటే ప్రభువు తప్ప నేను ఇంకెవరు విడిపించలేరు. అంటే నీవు నీ శరీరాన్ని ప్రభువుకు సమర్పించి, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించి, నీ ఇష్టమంటూ ఏదీ లేకుండా ప్రతి విషయంలో కూడా ప్రభువు ఇష్టము నువ్వు నెరవేర్చగలిగితే ఏమో దేవుని కృపను పొందుకోగలుగుతావు. ప్రయత్నం చేద్దామా?
మహాపరిశుద్ధ ప్రేమగలన తండ్రి, ఘనడ గొప్పవాడ స్తోత్రములు. ఈ సమయం ముందు ప్రభు నీకు బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడిన విధానం బట్టి ఉందన్నారు. విత్తన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని, ప్రభు మాలో మారు మనసు కలుగు చేయమని, మీకు నిత్యరాజ్యానికి వారసులుగా చేసుకోమని, ప్రభు మేము ఏమి చేసినను మీ యొక్క మహిమ నిమిత్తము మీ కొరకు చేసేవారిగా ఉంటూ ప్రభు తద్వారా మేము ఆశీర్వదించబడడానికి, మాకు సమాధానం పొందుకునే వారికి మేము ఉండడానికి కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రభు ఈ వాక్యము విని విడిచిపెట్టేవారిగా కాకుండా దాని ప్రకారం జీవిస్తూ మేలులు పొందుకుంటూ ఆత్మీయంగా ఎదుగుచు మీకు సమీపస్తులవచ్చు, మీ నామానికి మహిమకరంగా జీవిస్తూ అనేకులను ప్రభావితం చేసే మీ యొక్క శ్రేష్టమైన యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని జీవింపచేయమని, ముద్రించమని, అట్టి ఆత్మీయత మాలో పురికొల్పమని, ప్రతిరోజు ప్రభువా మీతో సహవాసం కలిగి ఉంటూ ముందుకు సాగుడే ధన్యకరమైన జీవితం మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు నామం పేరిట ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. Goodbye.